పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంతనగర్లోని కేశోరాం సిమెంట్ కర్మాగారం ఎదుట పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికుల ఆందోళనకు దిగారు. దీపావళి బోనస్ 52,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కర్మాగారం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నెల రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్న యాజమాన్యం స్పందించకపోవడంతో విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెకి దిగామని కార్మిక సంఘాల నాయకులు బయ్యపు మనోహర్ రెడ్డి, కౌశిక హరి తెలిపారు. దీపావళి బోనస్ చెల్లించేంత వరకు సమ్మె విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. ఫ్యాక్టరీలో ఏదైతే బోనస్ పూర్తి స్థాయిలో చెల్లించాలని ఇవాళ ఉదయం షిఫ్ట్ నుంచి నిరవధిక సమ్మె కాంట్రాక్ట్ కార్మికులు మరియు పర్మనెంట్ కార్మిక సోదరులు మొత్తం కార్మికులంతా కూడా ఇవాళ ఉదయం షిఫ్ట్ నుంచి సమ్మె జరుగుతూ ఉంది. గత నెల రోజుల నుంచి కూడా మాకేదైతే గతంలో 46,800 ఇవ్వాల్సినటువంటి బోనసు ఇవ్వకుండా దానికి పైన ఈసారి పెంచాల్సిన అవసరం ఉండే, అది ఇవ్వకుండా కాలయాపన చేస్తూ నానా రకాలుగా మాటలు చెప్తూ ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ అదేవిధంగా చెప్తా పోతూ ఉన్నారు. నెల నుంచి కాలయాపన చేస్తున్నారు. దానికి మేము నిరసనగా గత వారం రోజులుగా టూల్ డౌన్ సమ్మె, నల్ల బాటిజీల ప్రదర్శన అనేక కార్యక్రమాలు తీసుకుంటూ యాజమాన్యానికి ఎన్ని విధాలు చెప్పినా కూడా స్పందించకుండా మొండి వైఖరి వహిస్తూ ఉంది. దానికి నిరసనగానే ఈ రోజు నుంచి విధులేని పరిస్థితుల్లో మేము నిరవధిక సమ్మెకు వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటికైనా యాజమాన్యం కళ్ళు తెరిచి మాకు గతంలో ఉన్నటువంటి బోనసు ఏ ప్రపోర్షనేట్ల ప్రతి సంవత్సరానికి పెరుగుతుందో ఆ విధంగా మాకు 52,000 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి ఏకైక డిమాండ్ తోటి మేము దీపావళి బోనసు ఏదైతే 3 సంవత్సరాలకు గాను మొదటి సంవత్సరం 52,000, రెండవ సంవత్సరం 54,000, మూడవ సంవత్సరం 57,000 ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము మా కార్మికులందరం కూడా మూకుమ్మడిగా ఇలా విధులు బహిష్కరించి ఇలా ధర్నా చేయడం జరుగుతూ ఉంది. గేటు ముందు బైఠాయించడం జరుగుతూ ఉంది. తప్పకుండా యాజమాన్యం ఇచ్చిన ప్రకారం ఏదైతే 52, 54, 57,000 ఉన్నదో ఆ విధంగా ఇస్తే మా ఏదైతే ఇలా విధులను బహిష్కరించి మేము ఇక్కడ బైఠాం చేస్తూ ఉన్నామో ఇచ్చిన తర్వాత మేము విరమింపజేస్తామని ఇచ్చే వరకు కూడా మేము ఎలాంటి పరిస్థితులలో కూడా ఇలా మేము ఈ నిరసన విరమింపజేయమని చెప్పి ఇలా యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ తప్పకుండా మా కార్మికులు రావాల్సిన బోనస్ మెరుగైన బోనస్ ఇవ్వాల్సిందిగా